అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక చెప్పిన వివరాలతో నిందితుడు సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీపై కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. బాణాపురంలో విచారణ చేశామని తెలిపారు. బాబీ స్పోర్ట్స్ పర్సన్, బాలికలు వాలీబాల్ నేర్పుతాడని తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు డీఎస్పీ. నిందితుడిపై కేసు నమోదు చేశామని, బాబీ ప్రస్తుతం పరారులో ఉన్నాడని తెలిపారు. వీలైనంత తొందరలో పట్టుకుంటామని తెలిపారు డీఎస్పీ. రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్ లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు 10 సంవత్సరాలు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు ఇతను, కానీ ప్రైవేట్గా మాత్రం స్పోర్ట్స్ మన్గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత. ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవడానికి, పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేదే లేదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. బాణాపురం గ్రామంలో లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే సుబ్బరాజు, జనసేన పార్టీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు పరామర్శించారు. బాలిక తల్లిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలను మానవత్వం ఉన్న వాళ్ళందరూ ఖండించాలన్నారు ఎమ్మెల్యే సుబ్బరాజు. వెంకట సత్య వెంకటకృష్ణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు బండారు శ్రీనివాసరావు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లుగా తెలిపారు. సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. ఎందుకంటే చదువుకునే అమ్మాయి, 6th క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయపిరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగంలా బిహేవ్ చేయటం, స్వయంగా వాళ్ళ తల్లి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం, తక్షణమే ఈరోజు ఉదయం అతను టేకప్ చేయటం జరిగింది. మరి ఇటువంటి దుర్మార్గాలు మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో నేను మాట్లాడి పూర్తి దర్యాప్తు జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి, అదేవిధంగా మన సిఏ గారికి, ఎస్ఐ గారికి నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల మైనర్ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి, ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడాక కేసు నమోదు అవటం, అభియోగం రావటం, ఆ తల్లిగారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్స్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు. అత్యాచారం చేయడం అనేది చాలా 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 బాధాకరం. ఇవాళ కుటుంబ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇవాళ నిజంగా ఒక నిరుపేద కుటుంబం. ఇవాళ తల్లి ఆ కుటుంబాన్ని సంరక్షణ చేస్తూ, భర్త లేడు ఆ తల్లికి, 2 పిల్లలు, ఒక పాప బాబు, 11 సంవత్సరాలు ఈ పాప, చిన్న బాబుకి ఒక 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ తల్లి కష్టం మీద ఆ పిల్లల్నిద్దరినీ కూడా చదివించుకుంటూ ఇవాళ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఆ పాపని ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఆ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పి ఏదైతే ఆ కుటుంబాన్ని నమ్మబలికి చాక్లెట్లు కొనిస్తుండో, రోజు చాక్లెట్లు కొనిస్తూ ఆ పాపని లైంగికంగా వేధించడం అనేది నిజంగా అసలు సమాజం ఎక్కడికి పోతుంది, అసలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామనేది ఒకసారి పునరాలోచన